హైదరాబాద్లో ఇద్దరు ఎమ్మెల్యేల కారణంగా ఉద్రిక్తత తలెత్తింది. చినికి చినికి గాలివానగా మారిన ఈ వివాదం రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు విమర్శల స్టేజి దాటి పరస్పర దాడులకు వెనుదీయని వాతావరణం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగాయి. ఈ వివాదంలో ఆంధ్ర అంశం తెరమీదకు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దీనిపై రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది. వారి భేటీ గురించి చాలా ప్రచారాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనే అంశంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతి రెడ్డితో కలిసి భేటీ అయ్యారు. అయితే తన చిన్ననాటి స్నేహితుడిని పరామర్శించేందుకు ఉత్తమ్ విజయవాడ వెళ్లినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆ కార్యక్రమం ముగిశాక చంద్రబాబుతో భేటీ అయ్యారని అంటున్నారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం కానీ ప్రభుత్వపరమైన కార్యాచరణ కానీ లేదని చెబుతున్నా పెద్ద రహస్యమే దాగి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తమ్ దంపతులు చంద్రబాబుతో భేటీ కావడం వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా ప్రచారం నడుస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. గతంలో తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ పార్టీల మధ్య పొత్తు అంశంలో ఉత్తమ్ కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హైకమాండ్ చాలా దూరదృష్టితోనే ఉత్తమ్ను చంద్రబాబు వద్దకు పంపినట్లుగా వినిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ కొలువుదీరటంతో ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ చాలా కీలకం అన్నది తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరి మద్దతుతోనే కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం కొలువుదీరిందనేది బహిరంగ రహస్యం. కేంద్రంలో కూటమికి సంబంధించి కీ రోల్ పోషిస్తున్న నితీష్ కుమార్ బీజేపీపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నితీష్ కుమార్ బీజేపీకి మద్దతు ఉపసంహరిస్తే ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పక్షాన చేరుతారు. దాంతో కాంగ్రెస్కు మరింత బలం చేకూరినట్లు అవుతోంది. ఈ క్రమంలోనే కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు మద్దతు కూడా కూడగడితే కాంగ్రెస్కు మరింత బలం పెరుగుతుందని అధిష్టానం ఆలోచనగా ఉంది. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ ఉత్తమ్ను దూతగా పంపించిందని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తు ప్రణాళిక కోసమే ఉత్తమ్ చంద్రబాబును కలిశారనే టాక్ నడుస్తోంది. నిజమేంటనేది మాత్రం సస్పెన్స్ వీడనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఇది మర్యాదపూర్వకంగా కలిశారా లేకుంటే రాజకీయ కోణం ఏమైనా ఉందంటారా? సుజాత, ఏపీ సీఎం ని తాజాగా తెలంగాణకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీపై ప్రస్తుతం రాజకీయ దుమారం లేస్తుంది. దీనికి సంబంధించి ఉత్తమ్ దంపతులు చంద్రబాబుతో భేటీ కావడం వెనక కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు కూడా కొంతమేర ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో అందుకు గల కారణాలు కూడా ఇప్పటికే అయితే ఉత్తమ్కి సంబంధించిన స్నేహితుడు ఒకరు విజయవాడలో ఉంటాం. ఆయన్ని కలిసేందుకు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు సీఎంను కూడా కట్టసిగా కలిశారంటూ కూడా చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే దీనిపైన రెండు రాష్ట్రాల్లో కూడా కొంత ఆసక్తి నెలకొంది. వారి భేటీ గురించి కూడా చాలా ప్రచారాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతము అటు ప్రభుత్వ పరంగా గత ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించిన ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా ఈ భేటీకి పైన కొంత ఆసక్తికరమైన రాజకీయ వాతావరణం, రాజకీయ చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పరంగా ఎలాంటి అంశాలపైన చర్చకు వచ్చాయి వారి మధ్య అనే అంశం పైన కూడా రకరకాల వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా వరదలు వచ్చినాయి. వరదలకు సంబంధించి కొంత ఖమ్మం పెద్ద ఎత్తున దెబ్బతిన్న పరిస్థితి, వరద బాధితులు ఖమ్మంలో కూడా పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఖమ్మం రాష్ట్రానికి అదేవిధంగా ఏపీకి సంబంధించి ఖమ్మం అనేది కొంత బోర్డర్ ఉన్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకి సంబంధించి అటు వరదల నివారణకి ఏ రకమైన చర్యలు చేపట్టిన అంశం పైన కూడా పూర్తిగా
దీనిపైన చర్చించినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ భేటీకి సంబంధించి పూర్తి స్థాయిలో అటు ఇరు వర్గాలకు సంబంధించి ఎక్కడ వివరణ ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ భేటీ కొంత సాధారణ భేటీగా కూడా అదేవిధంగా అనేక అంశాలు చర్చించినట్టుగా కూడా కొంతమేర సమాచారం అందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఇదే వరద అంశాన్ని ప్రధానంగా చర్చించినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. అయితే దీనిపైన చర్చకు వచ్చాయనే అంశాలు కొన్ని రకరకాల వాదనలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతి రెడ్డితో కలిసి భేటీ అయ్యారు. దీనికి సంబంధించి చిన్ననాటి స్నేహితుడిని పరామర్శించేందుకు విజయవాడ వచ్చిన ఉత్తమ్ ఆయన పరామర్శించిన అనంతరం తన అనుచరులు కూడా సీఎం చంద్రబాబుని కలిశారు అంటూ కూడా తన ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు కూడా చెప్తున్న పరిస్థితుంది. అయితే ఈ కార్యక్రమం ఉంచాక చంద్రబాబుతో భేటీ అయ్యారంటూ కూడా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో దీని వెనక ఎలాంటి దురుద్దేశం కానీ ప్రభుత్వ పరమైన కార్యాచరణ కానీ లేదంటూ కూడా పెద్ద రహస్యంగా దాగేయం లేదంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నప్పటికీ కూడా కేంద్రంలో కూటమికి సంబంధించి కీ రోల్ పోషిస్తున్న నితీష్ కుమార్ బీజేపీ కొంత అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ నితీష్ కుమార్ బీజేపీకి మద్దతు ఉపసంహరిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కి పక్షాన్ని చేరే అవకాశం ఉంది. దాంతో కాంగ్రెస్ మరింత బలం చేకూరే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతము బీజేపీతో సఖ్యతగా ఉన్న చంద్రబాబు కొంత కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబుతో కూడా సఖ్యత మెయింటైన్ చేస్తే గనక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కి అది బలం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే అటు కాంగ్రెస్ కు సంబంధించిన నేతలందరూ కూడా చంద్రబాబుని మంచిగా చేసే పనులు ఉన్నారంటూ కూడా మరొక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ అనేది కొంత రాజకీయ పరమైన వాతావరణ వేడి అయితే కలిగించడం కూడా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక పక్క ఈ భేటీకి సంబంధించి కేవలం సంప్రదాయ భేటీ కింద కొట్టిపడేసినప్పటికీ కూడా కానీ ఇది రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణకి సంబంధించి పార్టీలకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణకి ఇది ప్రస్తుతానికి దోహదపడుతుంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ చర్చ అయితే కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఈ భేటీకి సంబంధించి కొంత కీలకమైన భేటీని కూడా రాజకీయ చర్చల్లో ప్రస్తుతం రాజకీయ వాతావరణం రాజకీయ సర్కిల్లో ప్రస్తుతం ఈ చర్చ అయితే కొనసాగుతుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.